రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఆపరేషన్ సింధూర్ సమయంలో మీకు గుర్తుందా? పాకిస్తాన్ భారతదేశానికి చెందినటువంటి 5 రఫేల్స్ని మేము పడగొట్టామని పదే పదే చెప్పింది. ఆమెని ఒక ఆస్ట్రేలియాకి చెందినటువంటి విలేఖరి పాకిస్తాన్కు సంబంధించినటువంటి మంత్రి ఇషాక్ దర్ని ప్రశ్నించింది. అసలు మీ దగ్గర ఆధారాలు ఏమిటి, అసలు ఎక్కడ మీరు కూల్చారు, దానికి సంబంధించినటువంటి రఫేల్స్ని కూల్చినటువంటి ఆధారాలు మీ దగ్గర ఏమన్నా ఉన్నాయా అని అడిగారు. అడిగితే ఆ మంత్రి గారు ఒక్క క్షణం కూడా తడుముకోకుండా చెప్పింది ఏంటంటే, సోషల్ మీడియా అంతా అదే వార్తలు ఉన్నాయి, సోషల్ మీడియాయే మాకు ఆధారము అని చెప్పారు. నిజానికి ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి, మంత్రిగా చేస్తున్నటువంటి వ్యక్తి, విదేశాలకు ఒక యుద్ధానికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ ఇస్తున్నటువంటి సమయంలో సకల ఆధారాలతోటి మాట్లాడాలి. సకల ఆధారాలు, సర్వ సాక్ష్యాలను పక్కన పెట్టండి, కట్టుకథలు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి పోస్టులను ఆధారంగా చూపించి మేము 5 రఫేల్స్ని కూల్చేశామని చెప్తే ప్రపంచమంతా నవ్వింది. కానీ పాకిస్తాన్కి ఆ విషయంలో సిగ్గు పెద్దగా ఉండదు, దులిపేసుకుని వెళ్ళిపోతుంది. తాజాగా పాకిస్తాన్కి ఇప్పుడు బలూచిస్తాన్లో చాలా ఎడాపెడా దెబ్బలు తగులుతున్నాయి. పాకిస్తానీ సైన్యం పరిస్థితి ఏంటంటే, సైనిక కంటోన్మెంట్ల మీద దాడులు జరుగుతున్నాయి. సైనికులు రోడ్ల మీద వాహనాల్లో కానీ నడిచి కానీ వెళ్ళడానికి, రహదారులను ఉపయోగించడానికి భయపడుతున్నారు. బలూచిస్తాన్లో పోస్టింగ్ ఇస్తే పోస్టింగ్ తీసుకోవడానికి బదులు రాజీనామా పత్రాలని పంపించేస్తున్నారు. బలూచిస్తాన్ ఇప్పుడు పాకిస్తాన్కు ఒక పెద్ద తలనొప్పి. ఆపరేషన్ హెరాఫ్ జనవరి 31, 2026 అంటే కొద్ది రోజుల క్రితమే ప్రారంభమైంది. 1000 మంది బలూచ్ గెరిల్లాలు పాకిస్తాన్ సైన్యాన్ని ఎడాపెడా కొడుతున్నారు. 12 జిల్లాల్లోనూ ఒక 40 పట్టణాల్లోనూ భారీ ఎత్తున దాడులు చేశారు. ఎంతమంది చనిపోయారన్నది ఖచ్చితమైన లెక్కలేదు. ఇది హెరాఫ్ ఫేజ్ 2. ఇంతకుముందు హెరాఫ్ ఫేజ్ 1 ఆగస్టు 2024లో జరిగింది. హెరాఫ్ అంటే చీకటి తుఫాను అని అర్థం. దీన్ని తట్టుకోవడానికి పాకిస్తాన్ దగ్గర ఎలాంటి గుండెదిటము లేదు, ఆయుధము లేదు, సాధనము లేదు, అసలు గుండెలో దమ్ము కూడా లేదు. దాంతో పాకిస్తాన్ దీన్ని చాలా కన్వీనియంట్గా ఒక మాట చెప్తోంది. ఇది ఫిత్నాల్ హిందుస్థాన్ చేయిస్తున్నటువంటి కుట్ర అని చెప్తోంది. పాకిస్తాన్ ఆర్మీ చివరికి దీని నుంచి దృష్టి మళ్లించేందుకు ఒక ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ని చేసింది. ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ అంటే తన జాకెట్ తానే చింపేసుకుని నన్ను రేప్ చేశారని చెప్పి వెటకారం చేసేటటువంటి, లేకపోతే హడావిడి చేసేటటువంటి ఒక గ్యాంగ్ ఉంటుంది. లేదా తనని తానే దెబ్బ కొట్టుకుని అయ్యో నన్ను కొట్టారు అని చెప్పి కొందరు ఏడుస్తూ ఉంటారు. ఆ రకంగా తన దేశంలో తానే బాంబు పేల్చి విధ్వంసాన్ని సృష్టించి నరసంహారం చేసి రక్తపు టేర్లు పారించి ఇదేదో భారత్ చేసింది అన్నట్టుగా ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం ఇటీవల పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో జరిగింది. అయితే ఇస్లామాబాద్ పట్టణంలో కాదు, ఇస్లామాబాద్ పట్టణం యొక్క శివార్లలో చేసింది, షియాల మసీదులో చేసింది. సున్నీ ప్రజల మసీదు కాకుండా షియాల మసీదులో చేసింది. ఈ ఆపరేషన్ అంతటి వెనక భారతదేశం ఉంది అని చెప్పింది. దీనికి ఆధారాలు ఏమిటి అని ప్రశ్నించారు. భారతదేశం ఇలాగా ఇది పాకిస్తాన్ చేసింది అంటే, పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళ హ్యాండ్లర్స్ అక్కడి నుంచి మాట్లాడుతుంటే, శాటిలైట్ ఫోన్ల ద్వారానో వివిధ మాధ్యమాల ద్వారానో మాట్లాడుతుంటే ఆ సంభాషణల్ని టేప్ చేసి వినిపించటమో, లేకపోతే వీళ్ళందరి దగ్గర ఉన్నటువంటి రకరకాల పాకిస్తానీ కరెన్సీయో, పాకిస్తానీ ఆర్మీ గ్రేడ్ వెపన్సో వేటినో ఆధారంగా చూపిస్తుంది. పాకిస్తాన్ దేన్ని ఆధారంగా చూపించింది? ఇస్లామాబాద్లోని ఆపరేషన్కి, బలూచిస్తాన్లో జరుగుతున్నటువంటి ఆపరేషన్ హెరాఫ్కి ఆధారంగా ఏం చూపించింది? భారతదేశం ఈ రకంగా చేస్తుంది, మీరు చూడలేదా దురంధర్ సినిమాలో అని చెప్పి విలేకరులను ఎదురు ప్రశ్న వేస్తోంది పాక్ ప్రభుత్వం. తమాషా ఏంటంటే, దురంధర్ సినిమా పాకిస్తాన్లో నిషేధం.
పాకిస్తాన్లో దానికి అసలు ప్రవేశం లేదు. కానీ పాకిస్తాన్లో ఉన్నటువంటి పాలకుల దగ్గర నుంచి ప్రజల దాకా, యువకుల దగ్గర నుంచి సైనికుల దాకా దురంధర్ గురించి మాట్లాడుతున్నారు. దురంధర్ సినిమా మీరు చూడలేదా? దురంధర్ సినిమాలో ఇండియన్ సీక్రెట్ సంస్థకి చెందినటువంటి ఏజెంట్ వచ్చి మనలో దూరి మన రహస్యాల్ని కనుక్కుని విధ్వంసం సృష్టించడం మీరు చూడలేదా? అలాగే బలూచిస్తాన్లో ఈ తిరుగుబాటు వెనక భారతదేశం ఉంది. అదేవిధంగా ఇస్లామాబాద్లో జరిగినటువంటి ఈ పేలుడు, మసీదులో పేలుడు ఏదైతే ఉందో దాని వెనక కూడా భారతదేశం ఉంది. ఆధారము దురంధర్ సినిమా. దురంధర్ పాకిస్తాన్లో బ్యాన్ చేసి ఉన్నారు. తమాషా ఏంటంటే బ్యాన్ చేసినా కూడాను పాకిస్తానీ ప్రజలు పైరసీ వీడియోని చూశారు. ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో వచ్చిన తర్వాత పాకిస్తాన్లో అత్యధిక వీక్షణ, హైయెస్ట్ వ్యూవర్షిప్ ఉన్నటువంటిది దురంధర్ సినిమా. దురంధర్ ఎంత పాపులర్ అంటే పాకిస్తాన్లో నిషేధించిన ప్రభుత్వం తాలూకు మంత్రి కూడా బలూచిస్తాన్లో తమ యొక్క దయనీయమైన స్థితికి కారణము అదిగో దురంధర్ సినిమాలో చూపించారు కదా, ఆ రకంగా మాలో చొచ్చుకొచ్చి మమ్మల్ని దెబ్బతీస్తుంది. ఇదిగో ఇస్లామాబాద్లో ఈ పేలుడు ఏదైతే ఉందో ఇది దురంధర్లో సినిమాలో చూపించారు, దురంధర్లో ఇవన్నీ ఉన్నాయని. మొత్తానికి దురంధర్ అనే సినిమా పాకిస్తాన్ని కుదిపేస్తోంది. పాకిస్తాన్లో ఈరోజు ప్రజలు, పాలకులు అందరూ దీని గురించే మాట్లాడుతున్నారు. బలూచిస్తాన్లో తమ వైఫల్యాలను, బలూచ్ పోరాట వీరులు కొడుతున్న దెబ్బల నుంచి తప్పించుకోవడానికి ఇస్లామాబాదులో జరిగినటువంటి తను స్వయంగా చేసుకున్నటువంటి పేలుడిని కూడా ఈ దురంధర్ మీద తోసేస్తున్నారు. మొత్తం మీద ఒక్క విషయంలో మాత్రం పాకిస్తాన్ దురంధరుల దేశం. చాలా అబద్ధాలు చెప్పడంలో, అసత్య ప్రచారం చేయటంలో, కుంటి సాకులు వెతకడంలో మాత్రము అఖండులు, దురంధరులు పాకిస్తానీయులు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.